ఏపీ ప్రభుత్వం చదువుకుంటున్నటువంటి పిల్లలకు అందిస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి కరెంటు కష్టాలు వచ్చాయి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి వార్త. ఈ కరెంటు కష్టాలు ఏంటి అంటే, ఎంతో మంది లబ్ధిదారులు ఈ కరెంటు మీటర్ల కారణంగా లబ్ధి పొందలేకపోతున్నారనేది చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వాదన. దీనికి గల కారణాలు ఏంటంటే, ప్రభుత్వం 300 యూనిట్లకు మించి వాడినటువంటి వారికి ప్రభుత్వ పథకాలను అందించము అని చెప్పి నిబంధన పెట్టడం జరిగింది. ఈ మేరకు 300 యూనిట్ల లోపు కరెంటు ఒక నెలకి కాల్చిన వాళ్ళకి ఈ పథకాలు అందుతాయి. అయితే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరిలో ఎక్కువ మందికి వారికి తెలియకుండానే వారి పేరు మీద 2-3 ప్రాంతాల్లో కరెంటు మీటర్లు ఉండటం, అన్నీ కలిపి దాదాపుగా 300 యూనిట్ల పైన రావటం. సో దీంతో వీరికి పథకాలు రద్దు అవటం. వీళ్ళు కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మా పేరుతో ఉన్నది ఒకటే మీటర్ అండి, మేము ఫలానా చోటే ఉంటున్నాము, మిగతా వాటితో మాకు సంబంధం లేదని చెప్పి కరెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అవి క్యాన్సిల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావటం. సో కొంతమంది వేరొక ప్రాంతంలో ఉండటం, ఆ తర్వాత ప్రాంతం మారిన తర్వాత ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్లు కానీ అలాగే అప్డేట్స్ కానీ మ్యాపింగ్ కానీ చేంజ్ చేయించుకోకపోవటం, దానివల్ల అక్కడ ఉన్నటువంటి మీటర్లు ఇక్కడ ఇంకో కొత్త మీటర్లు ఇలా వారి పేరు మీద మరలా కొత్త మీటర్లు రావటం. సో ఇట్లా ఈ కారణాల చేత తల్లికి వందనం చెందినటువంటి పథకాలు రాకుండా పోతున్నాయంట. సో దీనికి లబ్ధిదారులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవ్వటం, చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. కరెంట్ ఆఫీసుల చుట్టూ నెలల తరబడి వారాల తరబడి తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మాకు తెలియకుండానే మా పేరుతో ఇన్ని మీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దీని మీద వెంటనే చర్యలు తీసుకుని త్వరితగతిన వీటిని పరిష్కరించి మాకు సహాయం అందించాలి, మా పథకాలు మాకు వచ్చేలా చేయాలని కోరుతున్నారు. మరి ఏం జరిగిద్దో చూద్దాం.